సక్రమ నిర్వహణ జరిగిందని సంతృప్తిగా ఉన్నాం. మేము సంతృప్తి అధికారంలో ఉన్నాం కాబట్టి కాదు, ప్రభుత్వ పనితీరు, పార్టీ ఆలోచన విధానం తెలుసు కాబట్టి ఇవాళ మీ అందరికీ కోరుతా ఉన్నాం, మీ అనుమానాలను నివృత్తి చేయడానికి మేముగా మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడం, ఏదో కొంత రాజకీయపరమైన జోక్యం చేసుకోవడం వద్దు అని కోరుతా ఉన్నాం. ఇవాళ మనం ఒక ఉదాహరణ, స్వాతంత్రం వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులం. ఒక గ్రామానికి రోడ్డు లేకపోతే దీర్ఘకాలిక సమస్య అయితే రోడ్డు ఫార్మేషన్ చేసినాం. ఇవాళ కులాలకు సంబంధించి ఒక లెక్క వచ్చింది. ఈ ఉన్న లెక్క, వచ్చిన లెక్క, దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం జరగడానికి, పథకాలను పెట్టుకోవడానికి, నిధులు కేటాయించడానికి, సప్లాన్ తెచ్చుకోవడానికి, ఇతరత్ర బీసీలకు లాభం జరిగేటువంటి విధంగా సూచనలు, సలహాలు, నిర్ణయాలు ఇవ్వండి. గుడ్డు మీద ఇంటికల్ లెక్క పెట్టినట్టు ఇంకోటి ఏదో చేసినట్టు అద్దు. దయచేసి మీ అందరికి కోరుతా ఉన్నా, ఘర్షణ లేదు. ఇలా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒకటే ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ సిఎల్పి మీటింగ్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాం. అందులో ఉన్న వాళ్ళంతా మిత్రులమే, కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. నేను పెద్దలందరి దగ్గరికి ఇవాళ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కావచ్చు, చంద్రకుమార్ గారు కావచ్చు, మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్ర గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, కృష్ణయ్య గారు కావచ్చు, వకలాభరణం కావచ్చు, వీళ్ళందరికీ కోరుతా ఉన్నా. అందరూ 2 గంటలకు నేను సిఎల్పి కాగానే మీ దగ్గరకు వస్తా. మా కార్యాలయం నుంచి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము అందరం కూడా వచ్చి జరిగిన పరిణామం అంతా కూడా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇలా ఒక కొత్త ప్రక్రియ, ఒక సమాచారం దేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా ఇలా ఒక సమాచారం తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. దాని మీద తర్కం వద్దు, దాని మీద విమర్శలు వద్దు. దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోదాం. బేస్ చేసుకొని ముందుకు పోయే ప్రక్రమలా ఇంకా మళ్ళీ దానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని సవరించుకుంటా ఉన్నాం. ఆ విధంగా ఇవాళ దీనికి సంబంధించిన మార్పులు, చేర్పులు మీ ఆలోచనకరంగా తీసుకోదాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క సర్వే, ఈ వచ్చిన నివేదికను స్వాగతించండి పెద్ద మనసుతోటి. భవిష్యత్తు రోడ్ మ్యాప్కు ప్రణాళిక ఇవ్వండి. ఏ విధంగా బలహీన వర్గాలు న్యాయం చేయాలో మా అందరినీ బలోపేతం చేసి ప్రభుత్వంలో ఇవి జరగాలని చెప్పే విధంగా మమ్మల్ని స్ట్రెంథెన్ చేయండి. కానీ మీరు బయట ఈ విధంగా మాట్లాడడం ద్వారా మేము కూడా ఏంది ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేటువంటి ఆలోచనతున్నాం. రాజకీయ ఆలోచన కొరకు, రాజకీయ ప్రేరేపణ కొరకు బలహీన వర్గాలను ఏదో రాజకీయాల్లో వాడుకోవడానికి జరుగుతున్న ప్రక్రియ కాదు ఇది. కాబట్టి దయచేసి ఇవాళ వచ్చినటువంటి శాతానికి న్యాయం జరిగే విధంగా రోడ్ మ్యాప్ ఇవ్వమని అడగడానికి మీ దగ్గరకు వస్తాం. దయచేసి సహకరించండి. విమర్శలు వద్దు, అనవసర రాజకీయాలు అనేటువంటి అంశాలతోటి బీసీలకు అన్యాయం జరగకుండా చూడమని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళడం, అపోహలను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా మాదిగా ఉపకులాలకు సంబంధించి దండోర్ ఆధ్వర్యంలో ఈ మధ్యలో జరిగినటువంటి అంశంలో ఏబీసీ వర్గీకరణ సంబంధించి ఏదైతే ఉందో అది కూడా అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం. దాంతో పాటు రాబో పంచాయతీరాజ్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి సలహాలు, సూచనలు గౌరవ శాసనసభ్యుల ద్వారా సిఎల్పిలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుల ద్వారా తీసుకొని ముందుకు పోవడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వ పక్షాన సభానాయకుడు ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయాలను ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పిన వారు కూడా ఇచ్చేటువంటి సూచనల సలహాలతో పాటు మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు శ్రీధర్బాబు, అందరు మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. వారు ఇచ్చే సూచన సలహాలతో ప్రధానంగా ఈ 3 అంశాలు: బీసీ గూలకరణ, దేశంలో ఈ తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఏదైతే 56% 56.33 ఉన్నటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకొని పోయి రాజకీయంగా, సామాజికంగా
ఆర్థికంగా, ఉపాధి పరంగా, విద్య పరంగా, ఉద్యోగాల పరంగా కూడా భవిష్యత్తులో ఉపయోగించుకునే విధంగా ఏ విధంగా తీసుకుని పోవాలని చెప్పండి. ఇది దళితులకు సంబంధించి, మాదిగలకు సంబంధించి రిజర్వేషన్ ఏబీసీ వర్గీకరణ కూడా చేసిన అంశాన్ని తీసుకొని పోయేటువంటి అంశాన్ని ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన ఈ రోజు ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇంకా గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సూచన సలహాలు కూడా ప్రభుత్వ సభానాయకుడు ముఖ్యమంత్రికి తీసుకొని ముందుకు పోతారని చెప్పినట్టు భావన సందర్భంగా చెప్తా ఉన్నాం. సాయంత్రం వేళ మళ్ళీ ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని కలవాల్సిన అవసరం సభానాయకుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదే పీసీ అధ్యక్షుడు గారు. కాబట్టి ఒకే సమావేశం జరుగుతూ ఉంది. ముందు సాయంత్రం అనుకున్నాము జిల్లాల వారు కానీ ఇప్పుడు మాత్రం ఒకే దఫాలో సమావేశం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలు అంటే సిఎల్పి సమావేశం ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం, మంత్రులు ఇచ్చే సూచన సలహా తీసుకుంటూ సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేటువంటి సందేశాన్ని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిన 3 ప్రధాన అంశాలు ఎజెండాగా చర్చ జరుగుతుంది. ఈ రోజైతే వారి అభిప్రాయాలు సరే కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి సంబంధించింది కొంచెం పాలు ఎక్కువ. కాసేపట్లో సిఎల్పి భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే విప్ ఆది శ్రీనివాస్ ఇప్పటి వరకు మాట్లాడడం మనం చూసాం. కులాల వారీగా కులగణన అనేది చాలా కూలంకషంగా జరిగిందంటూ ఎక్కడా కూడా ఎటువంటి ఈ మీనమేషాలకు తావు లేకుండా అంతా కూడా సాంప్రదాయబద్ధంగా పకడ్బందీగా నిర్వహించామని నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపిన విధంగానే ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ అదే విషయాన్ని మరొకసారి ఉటంకించారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం. ఈ నేపథ్యంలో అన్ని కులాల వారికి, ముఖ్యంగా బలహీన వర్గాలకి ప్రాధాన్యం వచ్చే విధంగా కూడా ఈ కులగణన అనేది జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. వాటి మీద ఎవరూ కూడా విశ్వసించొద్దు అంటూ కూడా మంత్రులు తెలుపుతున్నారు. సో కాసేపట్లో సిఎల్పి భేటీ అయితే జరగబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ సునీల్, మరి కాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీ వేదికగా కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా వరుసగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొద్దిమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వచ్చారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా వారికి కూడా సమాచారం అందించడం జరిగింది. వారు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షం కాబట్టి వారి పార్టీ ఫిరాయించి వచ్చిన వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఇంక్లూడ్ చేసుకుని వారిని కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీగానే భావిస్తారు. సో మొత్తం మీద వారికి సంబంధించి కూడా సమావేశం జరుగుతున్నట్టు కూడా ఆది శ్రీనివాస్ కూడా చెప్పారు. అందరికి సమాచారం ఇచ్చాం, అందరూ వస్తున్నారు అంటున్నారు. సో మొత్తం మీద మరి కాసేపట్లో ఎగ్జాక్ట్ గా చూసినట్లయితే 11:30కి 11:30 శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా హాజరు కావడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎవరైతే వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయో వారంతా కూడా దీపాదాస్ మున్షి తోటి ప్రత్యేకంగా సమయం కూడా కోరారు. వారంతా కూడా లోపల ప్రత్యేకంగా సమయం కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ శాసనసభ పక్ష సమావేశంలో కొన్ని అంశాలు, ముఖ్యంగా బీసీ కులగణనకు సంబంధించితో పాటు ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించిన దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారంటూ కూడా ఒక ఎజెండా నోట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉంటున్న దానికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటిది బీసీ కులగణనకు సంబంధించి ఎలాంటి రోడ్ మ్యాప్ లేకపోయినప్పటికీ ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చాము. ఆ రోడ్ మ్యాప్ సంబంధించి కూడా విపక్షాలు కానీ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొన్ని లేనిపోని ఆరోపణలు, అపోహలు సృష్టిస్తారు. కాబట్టి ఆ అపోహల పట్ల ఏ విధంగా ఉండాలి, జనంలో తిరిగేది ప్రజాప్రతినిధులే కాబట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారికి ఒక దిశానిర్దేశం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉంటున్న అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దానికి పరిష్కారం చూపింది. ఈ 2 అంశాలతో పాటు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తారు. చెప్పండి సునీల్. ప్రతాప్, అయితే ఒక ప్రక్కన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కానివ్వండి లేదా బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు ఈ మొత్తం అంతా కూడా సరిగ్గా జరగలేదు, అంతా తప్పుడు తడకలు ఉన్నాయని విమర్శిస్తున్న క్రమంలో కాంగ్రెస్ సిఎల్పిలో ఉన్న లీడర్స్ అందరికీ కూడా ఎట్లా డిఫెండ్ చేయాలనే దాని గురించి బ్రీఫ్ చేసే అవకాశం ఉందా ముఖ్యమంత్రి? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం పదే చెప్తుంది దీన్ని ఎమ్యూరేటర్ను ఏర్పాటు చేసి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎమ్యూరేటర్ను ఏర్పాటు చేయడం, కానీ స్టిక్కర్స్ అతికించిన తర్వాత సర్వేకి సంబంధించి కూడా మొత్తం డాటా తీసుకోవడం, ఎవరు ఏ విధంగా ఎక్కడ ఉన్నారనేది కూడా డాటా కూడా తీసుకోవడం జరిగింది. కొందరు కావాలంటే ఆ సర్వేకి సంబంధించి నిరాకరించడం కానీ, కొందరు సర్వే కోసం ఎమ్యూరేటర్లు వెళ్తే కనుక కంపౌండ్లోకి కుక్కలు వదలడం కానీ, కొద్దిగా ఇది చేయడం కానీ, కొద్దిగా న్యూసెన్స్ చేశారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఒక 3%కు పైగా అంటే 3.79%
సర్వే చేయలేకపోయామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ సర్వేకి సంబంధించి ఏ విధంగా శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా జరిగింది అనే అంశాలను కూడా కులంకషంగా చెప్పే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎవరైతే ఇక ఈ అనుమానాలు ఉన్నాయో వాటి అనుమానాలకు సంబంధించి అన్నిటి కూడా నివృత్తి చేయాలని కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాటితో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొన్ని వారికి సమస్యలకు సంబంధించి అంశాలను కూడా డిస్కషన్ చేయాలని చూస్తున్నారు. మనం ఇందాక చూడొచ్చు విజువల్స్ లో కూడా వేం నరేందర్ రెడ్డి సీఎం పొలిటికల్ అడ్వైజర్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డితో నేరుగా అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అదే వాహనంలో ఇద్దరు కూడా ఒకే వాహనంలో రావడం జరిగింది. అనిరుద్ రెడ్డి ఇప్పటికే చూడొచ్చు దీనికి సంబంధించి కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడం కానీ ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేలతో ప్రత్యేకమైన భేటీ నిర్వహించారని కూడా ఒక సమాచారం అందుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా అనిరుద్ రెడ్డి కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యాము, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా డిస్కస్ చేసుకున్నామని కూడా చెప్తున్నారు. అనిరుద్ రెడ్డి తోటి సేమ్ వేం నరేందర్ రెడ్డి ఒకే వాహనంలో కలిసి రావడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రులతోటి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆ ఇబ్బందులకు సంబంధించి కూడా షార్ట్అవుట్ చేయాలని కూడా చూస్తున్నారు. ఆ అంశాన్ని కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు అతి ముఖ్యంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మిగిలిపోయిన కార్పొరేషన్లు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యవర్గంతో పాటు ఇంకా కొన్ని క్యాబినెట్లకు సంబంధించి 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఈ సమావేశం తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ దీపాదాస్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.